నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మనకైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలలో క్రైస్తవ జీవితానికి పరమావధి అయిన నిత్య రక్షణ పొందడంలో విజయ సంకేతమే బహుమానము లేక అక్షయమగు కిరీటము. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెంతో పోల్చబడింది. గమ్యం వైపే మన దృష్టి కేంద్రీకరించి పరిగెత్తాలి. వెనుకనున్నవి మన దృష్టిని గమ్యం నుండి మళ్లించే వాటిని ఎదిరించి విడిచిపెట్టి ముందుకు కొనసాగి దేవునికి ఇష్టముగాను యథార్థంగాను నీతి న్యాయములను అనుసరించి నడిచేవారంగాను ఉంటేనే దేవుడిచ్చే బహుమానాన్ని అక్షయమగు కిరీటమును పొందే అర్హతను కలిగి ఉంటాం. దాని కొరకు ఇంద్రియ నిగ్రహము, తనను తాను ఉపేక్షించుకోవడం, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండుట అనే అభ్యాసాలను ప్రతి విశ్వాసి సేవకులు కొనసాగించాలి. లేకపోతే దేవుని చేత తృణీకరింపబడతాం. అలా కాకుండా 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19లో ఉన్నట్లుగా క్రీస్తులో నమ్మకం ఉంచి క్రీస్తు కోసం మనుషులను సంపాదించే మనుషులకు లభించే బహుమతి గురించి, కిరీటం గురించి విశ్వాసులకు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసులంగా మనం పరుగు పందెంలో మనం నడిచే నడవడిక అనేక మందికి క్రీస్తును గూర్చి తెలుసుకోవాలన్న ఆసక్తి, వెంబడించాలన్న కోరిక కలిగించే సాక్ష్యాన్ని కలిగి ఉండాలన్నమాట. అలాంటి వారికి దేవుడు దాచి ఉంచిన కిరీటం సొంతమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 12 వచనాలలో ఎప్పుడైనా విశ్వాసులు మేలు కొరకే విషమ పరీక్షలు పనిచేస్తాయి. వీటిని చూస్తే ఆనందం ఉండదు, కానీ అవి తీసుకువచ్చే మంచి ఫలితాల మూలంగా విశ్వాసులు ఆనందించవచ్చు. ఈ పరీక్షలు మనల్ని మరింత మంచివారిగా, ఆధ్యాత్మికంగా బలవంతులుగా చేస్తుంది. ఎటువంటి శ్రమనైనా ఓర్చుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. వీటిని చూసి కంగారు పడక దేవుని సహాయంతో వాటిని సహించుటకు సిద్ధపడితే మనం ధన్యులం అని వాక్యం సెలవిస్తుంది. వాటి యందు నమ్మిక ఇచ్చిన వారికి జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్.